చాలా మంది అండి ఈ అక్రమ సంబంధంలో ఆనందాన్ని ఎత్తుక్కుంటున్నారు. సక్రమైన దారిలో నువ్వు ఆనందాన్ని ఎత్తుక్కుంటే నీకేమీ తప్పు లేదు. ఒకవేళ అది కాదని అక్రమ సంబంధంలో నువ్వు ఆనందాన్ని ఎత్తుక్కుంటే అది అక్రమం కదా, నాశనకరమైన గుంటది. ఒక రోజుకి నీకేం మిగులుతుందో తెలుసా? తినడానికి తిండి కూడా ఉండదు. మనకి లోకాసువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి ఉంటాడు, 2 పిల్లలు ఉంటారు. చిన్న కొడుకు ఆస్తిని అడిగి తీసుకొని వెళ్ళిపోతాడని ఉంటది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆస్తిని పాడు చేశాడని ఉంటది కదా. తినడానికి ఏం లేదట, తిండి దొరకలేదు. పందులో పొట్టు తిందాం అనుకున్నా కుదరలేదట. అతడు చేసిన తప్పేంటి? అక్కడ రాయబడుతుందండి. చాలా మంది దాన్ని పాయింట్ చేయలేదు, కానీ అతడు తన ఆస్తిని అంతటిని వేశ్యలతో కలిసి పాడు చేశాడు. ఏం చేశాడండి? వేశ్యలతో కలిసి పాడు చేశాడు. అంత ఆస్తిని పట్టుకెళ్ళావు కదా చిన్న కొడుక, ఏట్రా ఇప్పుడు తినడానికి మెతుకులేవంటే అతడు చేసిన పని మీరు అధ్యాయం అంతా చదవండి, అక్కడ రాయబడుతుందండి. అతడు వేశ్య వృత్తి చేశాడు, వేశ్యలతో సాంగత్యం చేశాడు, వేశ్యలతో జీవనాన్ని చేశాడు. ఉన్నదంతా ఊడిపోయింది. అది నాశనం కాదా అండి? అది నాశనం కాదా? చాలా మంది అండి డబ్బు ఉందని కానీ విచ్చలవిడితనానికి తెరలేపుతున్నారు. స్త్రీలు అనేక మంది అలా ఉన్నారు, పురుషులు అలా అనేక మంది ఉన్నారు. అది మీకు మేలు కాదు. నా ఫ్రెండ్ బాను అని ఒకడు ఉంటాడు, నాతో పాటు చదువుకున్నాడు క్లాస్లో. జగదాంబలో ఉన్నాను నేను, అప్పుడు నాకు బైక్ లేదు. ఆటో కోసం ఎదురు చూస్తున్నాను, ఈడు వచ్చాడు. రారా మామ అంటే వీళ్ళు ఎక్కాను నేను అండి. సో నీకు తెలుసు కదా భావన్ ప్రకాష్. ఆటో ఎక్కానండి, కూర్చున్నాను. చిన్నగది వరకు వస్తే పెద్దగల్లి దింపేస్తాను వాడు రానన్నాడు. సరే బండి ఎక్కాను. ఎలా ఉందిరా ఏంట్రా అంటే బాగుందిరా, అంత లైఫ్ అంతా బాగుంది అన్నాడు. హనుమంతోకి వచ్చేసరికి అలా మాటలు మాట్లాడుతుంటే గొప్ప సిరాకు ఉందిరా ప్రస్తుతానికి మాత్రం అన్నాడు. ఏరా అంటే పెళ్ళి అయిపోయింది అన్నాడు. జనరల్గా జోక్గా ఉంటారు, పెళ్ళి అయిపోతే కష్టాలు నష్టాలు. ఆడి కష్టాలు అవి కాదు. ఆడి కష్టాలు ఏంటో తెలుసా? అంతకు ముందు డ్యూటీ అమ్మాయిలు ఉండేవారు కదా, వాళ్ళని ఆటో మీద తీసుకొచ్చేవాడిని. వాళ్ళ నెంబర్ తీసుకున్నారు, ఫోన్ చేసేవారు, నేను మాట్లాడేవాడిని. చాలా బాగుండే, చాలా మంది ఉన్నారు నాకు అప్పుడు. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఫోన్ మా ఆవిడ తీసుకుంటుంది. ఏ ఫోన్ వచ్చినా అదే తెస్తుంది, ఎత్తేసిన అది గొడవ ఎడుతుంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉందా అంటే నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? నువ్వు సక్రమంగా నీకు ఒక భార్యనిచ్చాడు దేవుడు. బైబిల్ ఎంత మాట బాగుంటుందంటే చూడండి ఒకసారి 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. నీ ఓట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్య అందు సంతోషింపము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. దేవుడు ఇచ్చాడు కదండి. అది కాదని నీవు ఆ లైన్ క్రాస్ చేసి వెళ్తున్నావే, అది నీకు మంచిది కాదు. స్త్రీ నీకో మంచిది కాదు, పురుషుడా నీకో మంచిది కాదు. అది మంచి సంబంధం కాదు గనుక అది ఏమిటో తెలుసా? నాశనకరమైన, చెప్పాలి, నాశనకరమైన గుంట.